మ్యానుఫ్యాక్చర్ అన్ని కూడా టిఎం సిస్టమ్. టిఎం అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో మనం కూడా 30% అడ్వర్టైజ్మెంట్ సార్, 30% అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీతో మనం కూడా మార్కెటింగ్ చేశాము. మనకు కూడా ఫ్రీగా బ్రాండింగ్ కూడా చేశాడు పుతిన్ రాజ్ కుమార్. 1 ఇయర్ ఒకే రూపాయి తీసుకోకుండా మన కంపెనీకి బ్రాండింగ్ కూడా చేశాడు. ఎందుకు తెలుసా? ఈ యొక్క కాలుష్యం నివారణ చేసే దాంట్లో నేను కూడా మీతో కూడా సమిధనై పోరాడతానని చెప్పి ఆయన కూడా చేశాడు. కానీ సినిమా థియేటర్లు అంతా ఫ్రీగా ఇయ్యరు. పుతిన్ రాజు మాదిరిగా మంచి హృదయం ఉండదు కాబట్టి థియేటర్లకు ఇవ్వాలా, బోర్డింగ్స్ వాట్ ఎవర్ అన్ని ఇవ్వాలా. ఇవన్నీ కూడా ఎవరిపైన ఖర్చులు ఎవరిపైన పడతాయి? జనరల్ గా కస్టమర్ పడుతుంది. కస్టమర్ యాక్చువల్ గా ఉండేవాళ్ళు కొందరు జీనియస్ ఉంటారు, కొందరు లర్నర్ ఉంటారు. సార్ ట్రెడిషనల్ మార్కెట్ గురించి ఎవరికైనా తెలుసా? ఇక్కడ బాగా క్లియర్ గా చదువుతాండి. ట్రెడిషనల్ మార్కెట్ అంటే మనం తాగే థమ్స్అప్ కావచ్చు, పెప్సీ కావచ్చు, స్ప్రైట్ కావచ్చు, ఫెయిర్ లెవెల్ కావచ్చు, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ సోప్ కావచ్చు, లిప్టిక్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా ప్రొడక్ట్స్. ఎందుకంటే కొందరు అడుగుతారు సార్ ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏమంటే యు ఆర్ ఏ వాల్యుబుల్. ప్రతి ఒక్కరు 5 లక్షలు 10 లక్షలు సంపాదించుండే గుండెవంతో కూడా ద గ్రేట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. కొందరు ఇప్పుడే లర్నింగ్ లో ఉన్నారు. కానీ వాళ్ళు కూడా మోర్ మనీ కావాలంటే లర్న్ ఎక్కువ నేర్చుకోవాలి. అందుకే మన ప్రోగ్రామ్. ఇప్పుడు ఎవరికి క్లియర్ గా తెలుసు సార్ ట్రెడిషనల్ మార్కెట్ గురించి ఐడియా ఉందా? లేదు. జనరల్ గా ఏ వస్తువు అయినా సోప్ కానీ స్ప్రైట్ కానీ